వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 38వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర, సద్గురువును అనన్యభావంతో సేవించేవారికి ఆయనను ప్రసన్నుడిని చేసుకోవడానికి అనేక మార్గములున్నవి. వాటన్నింటిలో నిరంతర స్మరణ అనేది ప్రధానమైనది. ఆ స్మరణకు మూలం దైన్యం, దంభము, ఆర్తి, ఆనందం, బాంధవ్యం, వైరానుబంధం, రాగం, ద్వేషం ఏదైనా కావచ్చు. ఎవరే విధంగా సేవించుచున్నా ఆయన తప్పక వారిని అనుగ్రహించి తీరతారు. కానీ వారు స్మరించే పద్ధతిని అనుసరించే అనుగ్రహ విధానం కూడా ఉంటుంది. అది ఆయా లీలా విశేషాలను అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. పరిశుద్ధ హృదయులు, పరిణత మనస్కులు, పవిత్ర జీవులు మాత్రమే దీనిని అవగాహన చేసుకోవడానికి అర్హులవుతారు. సద్గురువును మధురమూర్తిగా భావించుకోగలిగిన వారు, ఆయనను ఆశ్రయించిన వారు, పూర్ణమైన భావంతో ఆయననే అర్చించేవారు, ఆయన పట్ల కలిగిన భక్తితో ప్రేమతో ఉన్మాదులు కాగలిగిన వారు, ఆయన కృపారసముచే వర్షించే ప్రేమామృతాన్ని ఆస్వాదించి అనితర దుర్లభమైన ఆనందాన్ని పొందగలిగిన వారు మాత్రమే ఆ లోకేశుని లీలలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యాసాగర, శ్రీ స్వామి భక్తులలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి, అతని కుటుంబానికి రోజు కడుపు నిండా అన్నం దొరికేది కాదు. అతను సమయం దొరికినప్పుడల్లా శ్రీ స్వామి సమక్షంలో చేతులు జోడించి మౌనంగా నిల్చుని తన దృష్టిని ఆ సద్గురుదేవుని పాదాల మీదే నిలిపేవాడు. శ్రీ స్వామి ఒకసారి హరిజనవాడలో కూర్చున్న సమయంలో అదే విధంగా శ్రీ స్వామి ఎదుట నిలబడినాడు. శ్రీ స్వామి అకస్మాత్తుగా అతని ప్రక్కనున్న ఎముకల ప్రోగును చూపిస్తూ, ఆ ఎముకలు ఏరుకొని తీసుకొని పో అన్నారు. ఆ భక్తునికి ఆ ఎముకలు ఏరుకోవడానికి కాస్త సంకోచం కలిగింది. అయినా సద్గురు మౌళి దేవదేవుడైన శ్రీ స్వామివారి ఆజ్ఞను ధిక్కరించడానికి మనస్కరించలేదు. గురువాజ్ఞ ఎట్టిదైనా ఆచరించడమే ఉత్తమమని వెళ్ళి ఆ ఎముకలను తన పైకండువాలో మూటగట్టి దగ్గరలో ఉన్న గూటిలో పెట్టి మళ్ళీ శ్రీ స్వామివారి ముందు అట్లే చేతులు జోడించి నిలిచాడు. శ్రీ స్వామి అతన్ని చూచి, పో, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అని గద్దించినారు. ఆ పేద బ్రాహ్మణుడు తత్తరపాటుతో ఆ మూటను చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే అవి ఎముకలు కావని అతనికి అర్థమైంది. వెంటనే అతను మూట విప్పి చూచాడు. అన్నీ బంగారపు కడ్డీలే. వాని ఆశ్చర్యానందాలకు అంతులేదు. వెంటనే పాదాభివందనం చేశాడు. అక్కడున్న భక్తులంతా ఆ వింతను కళ్ళారా చూచారు. ఘటనాఘటన సమర్థులు శ్రీ స్వామి అని పలుమార్లు స్తుతించారు. ఇప్పుడు సద్గురు చరిత్ర తీసుకుంటే, బంగారం ఇద్దామని వచ్చినటువంటి ఒక రాణిగారు మరి ఆ బంగారాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళారు.
మహల్సాపతి అంత బంగారాన్ని ముందు పెట్టుకుని ఇంకా అలా సోద్యం చూస్తావేమిటి సాయి, అప్పటిదాకా ఎంతో గౌరవాదరాలతో ఉన్నప్పుడు ఎప్పుడైతే సొమ్ము కంటపడుతుందో అంత దగ్గర శిష్యులు, అంత ఆధ్యాత్మిక సంపన్నులు కూడా కొంచెం చెలించడం అనేది, లౌకికంగా చెలించడం అనేది మనం గ్రహించవచ్చు ఈ చరిత్రల పరంగా. అయితే అప్పుడు సద్గురు ఏమన్నారు ఆ సందర్భంలో? ఏది బంగారం? బంగారం ఇదా లేక అదా అంటారు. ఏమిటి ఇదా అన్నది అంటే తన హృదయం మీద చేయి వేసుకుని, అంటే అసలు నిజమైన బంగారం ఎవరు? ఆ సద్గురువు. ఆయన కృప ఉంటే అది బంగారం కంటే అధికమైనది కదా ఆ కృప అనేది. మరి ఆ కనపడే బంగారమా ఇదా అదా అని చెప్పి అంటారు. అయితే అప్పుడు నిజమే, మీరే అసలైన పెన్నిధి అంటారు. అట్లాగే ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే, శ్యామ గారికి కూడా బంగారాన్ని కొంత బహుమతిగా ఎవరో పంపిస్తే కూడా సద్గురువు తీసుకొనియరు. మహల్సాపతి గారిని కూడా ఒక సందర్భంలో తీసుకొనియరు. అటువంటిది మరి ఇక్కడ ఆ అబ్బాయి కోరకున్నా కూడా అతనికి బంగారాన్ని ఎందుకు ప్రసాదించారు మరి స్వామి సమర్థులు? అది సద్గురువు చేస్తే, సద్గురువు ప్రసాదిస్తే తీసుకోవాలి మనం. అంతేగాని మనకై మనం ప్రాకులాడకూడదు. వారి ఆజ్ఞ మీద అది తీసుకుంటే దానిలో మనకి ఏ విధమైన ఏమంటారు, కల్మషం ఏది కూడా మనకి అంటదమ్మా. వారి ఆజ్ఞ లేకుండా ఏది కూడా శిష్యులు తీసుకోకూడదు. సద్గురువు సూచిస్తే మాత్రం తీసుకోవచ్చు అని. ఆజ్ఞ లేకుండా లౌకికాల వాటికి సంపదలకి ప్రాకులాడామనుకో సపోజు, ఏమవుతుంది అంటే ఇహ ఒక వలయంలో చుట్టుకున్నట్లే అయిపోతాము. పరసార్థకతకి ఇవన్నీ కూడా ఆటంకం అవటమే కాక, అప్పటిదాకా ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద, ఈ సంపద వలన అది కొంచెం తరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంచనానికి దూరంగా ఉండమని చెప్తూ ఉంటారన్నమాట. ఏమ్మా? ఆ బ్రాహ్మణుడు తన జీవితాంతము శ్రీ స్వామిని భక్తితో ఆరాధించేవాడు. శ్రీ స్వామి మరి ఒకనాడు హరిజనవాడలో కూర్చుని ఉన్న సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక సంపన్న కుటుంబీకురాలు, అగ్రవర్ణమునకు చెందినటువంటి స్త్రీ దర్శనార్థం వచ్చింది. శ్రీ స్వామి వారి వద్దకు వచ్చి, శ్రీ స్వామి, నాకు సంతానం లేదు, తమరు కటాక్షించితే నేను సంతానవతినవుతానని ఆశతో వచ్చాను అని మొరపెట్టుకుంది. శ్రీ స్వామి ఉన్నట్లుండి, ఇదిగో నీకు సంతానం, తీసుకో అంటూ ప్రక్కనున్న ఎముకనొక దానిని చేతితో తీసి ఇచ్చారు. ఆమె అది చూచి ఒక్కడుగు వెనక్కి వెళ్ళింది. ఆ ఎముక సంతానం అంటారేమిటి అని అనిపించింది ఆమెకు. దగ్గరలో ఉన్న వేరొక హరిజన స్త్రీ చివాన్న లేచి కొంగు పట్టి, స్వామి ప్రసాదించండి అంది. శ్రీ స్వామి ఆ ఎముకను ఆమె కొంగులో వేశారు. సంవత్సరం తిరిగేసరికి దెబ్బపండు వంటి మగబిడ్డ కలిగాడు ఆమెకు. వెనక్కు వెళ్లిన స్త్రీ తరువాత ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామి దగ్గరకు రానియలేదు. మహాత్ముల దగ్గర దాకా వెళ్ళిన వారి అనుగ్రహాన్ని పొందాలి అంటే చాలా ధైర్యం కావాలి, లేకుంటే ఇలాగే చెయ్యి జారిపోతుంది. అది దత్తతత్వం అన్నమాట. పూనాలో శ్రీ నందరాం సుందర్జీ షావుకారు అనే ఆయన ఉండేవారు. ఆయన పెద్ద కాంట్రాక్టర్. పండరీపురంలోని పుండరీక మందిరపు సభామంటపము, పూనాలోని తులసీబాగ్ రామ మందిరమును కట్టించిన మహాభక్తుడు. ఈయనకు ఆసన ద్వారము గ్రంథి వాయుట చేత చాలా బాధపడుతుండేవాడు. అతను ఎంతో ధనమును ఖర్చు చేసి అనేక మంది వైద్యులను సంప్రదించి వారు చెప్పిన వైద్యములన్నీ చేసినాడు, కానీ ప్రయోజనం కనిపించలేదు. ఒకరోజు అకల్కోట నుండి పండిత్ బాలకృష్ణ భట్టన్ జ్యోతిష్కుడు నందరాం సుందర్జీ గారి ఇంటికి వచ్చినాడు. నందరాం సుందర్జీ అతనితో తన వ్యాధి గురించి, దాని వలన తనకు కలుగు బాధలను గురించి చెప్పుకొనినాడు. బాలకృష్ణ భట్ వాని జాతకమును పరిశీలించి
ఒక పూర్ణ పురుషుని దర్శనమే ఈ వ్యాధి నివారణోపాయమని వేరు మార్గం లేదని స్పష్టముగా చెప్పాను. అందులకాతడు అట్టి మహాపురుషుని ఎక్కడ వెతికి పట్టుకునేది అన్నాడు. అప్పుడు బాలకృష్ణ భట్ అక్కల్కోటలో ఉన్న శ్రీ స్వామి సమర్థుల గురించి వివరించిరి. ఆయన దర్శనం చేసుకుని ఆయన దయకు పాత్రుడైతే వ్యాధి నిర్మూలన జరుగుతుంది. శ్రీ స్వామి సమర్థులను ఆశ్రయించి మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకున్న వారు ఎందరో కలరు. కావున నీవు త్వరగా వెళ్లి వారిని ఆశ్రయించుమని సలహా ఇచ్చి శ్రీ స్వామివారి నామమును జపించుచు అక్కల్కోట నుండి తెచ్చిన విభూతిని ప్రసాదముగా ఇచ్చెను. ఎంత ఆశ్చర్యము! అది సేవించగానే నందరాం బాధ తీవ్రత తగ్గెను. క్రమముగా 8 రోజులలో వ్యాధి పూర్తిగా నివారింపబడెను. అంత నందరాం షాహుకారుకు అక్కల్కోట వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించవలనని ఆతృత కలిగెను. వెంటనే బయలుదేరి అక్కల్కోటకు చేరెను. శ్రీ స్వామి సమర్థులను దర్శించి పాదాభివందనం చేసెను. అచ్చటి భక్తులకు, బ్రాహ్మణులకు, సేవకులకు గొప్ప విందు చేసెను. బీదలకు దానములు, ఇతరులకు దక్షిణలు, కొందరికి బట్టలు పంచెను. నందరాం సుందర్జీ షాహుకారు గొప్ప శివభక్తుడు. ఒక సోమవారం అతడు మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళినాడు. అక్కడ కూర్చుని ఉన్న శ్రీ స్వామి సమర్థులకు ప్రణామం చేశాడు. శ్రీ స్వామి అతనితో, నేను నీ ఇష్టదైవమైన మల్లికార్జున స్వామిని కాను. ఆయన లోపల శివలింగంలో ఉన్నారు, వెళ్ళి దానిని పూజించుకో అన్నారు. నందరాం గుడి లోపలకు వెళ్ళి విభ్రాంతుడైనాడు. ఆ గర్భగుడిలో శివలింగమే లేదు. బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ ఆ విషయం తెలిపాడు. అంతట వారందరూ లోపలికి వెళ్ళి చూచారు. శివలింగం ఉండే స్థానంలో శ్రీ స్వామివారు కూర్చుని ఉన్నారు. బయట వరండాలో శ్రీ స్వామి కూర్చునియే ఉన్నారు. బయట లోపల ఒకే సమయంలో అందరకు శ్రీ స్వామి సమర్థులే కనిపిస్తున్నారు. విస్మయం చెంది ఆనంద పారవస్యులై శ్రీ స్వామియే మల్లికార్జునుడని అందరూ గ్రహించినారు. హరహర మహాదేవ శంభో శంకర అని జయ జయనాదములు చేసినారు. విద్యాసాగర, మనము కూడా శ్రీ స్వామికి జయ జయనాదములు చేద్దాము అని హరహర మహాదేవ శంభో అని పలికిరి. పాఠకులారా, మనం కూడా మనసారా సన్నివేశంలో భాగం పంచుకున్నట్లుగా భావించి జయ జయనాదములు చేద్దాము. శ్రీ నిత్యానందులు తిరిగి పై విషయములను ఇట్లు చెప్పసాగిరి. ఆ తరువాత నందరాంను శ్రీ స్వామి ఆశీర్వదించి తమ పాదుకలను అనుగ్రహించినారు. నందరాం పూనా తిరిగి వచ్చి శ్రీ స్వామివారి పాదుకలను సేవిస్తూ, అతిథి అభ్యాగతులను పూజిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సాధు సంతులను గౌరవిస్తూ తన శేష జీవితాన్ని గడిపి ధన్యుడైనాడు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు భక్తులకు లౌకికమైన కోరికలు, సంతానము, ఆరోగ్యము, సిరి సంపదలు ప్రసాదించి అనేకులను సంతోషపెట్టినారు. అంతేగాక తమను దర్శించిన సాధకుల చిక్కులు తీర్చి సాధనలో పై స్థాయిలను అందించినారు. అంతేకాదు, ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలోని పవిత్రమైన గిర్నార్ పర్వత గుహలలో శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కొరకు సాధన చేస్తున్న శ్రీ కృష్ణగిరి, శ్రీ భారతీ బువ, శ్రీరామపురి బువ అనే 3 సాధకులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అంతేకాదు, మంగళవేఢాలో మరి ఒక సన్యాసికి దర్శనమిచ్చి ద్వారకకు వెళ్ళి అక్కడి తడిమట్టితో పైసా అచ్చులు తయారు చేయి, నీకు విఠలుడు దర్శనమిస్తాడు అని ఆదేశించారు. ఆ సాధువు అలాగే శ్రీ స్వామి చెప్పినట్లుగా ద్వారకకు వెళ్ళి ఏమరపాటు లేకుండా అక్కడ విఠలనామ జపం స్మరణ చేస్తూ శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించినాడు. అతనికి పండరినాథుడు 3 సార్లు దర్శనమిచ్చాడు. ప్రతిసారి మరుక్షణంలోనే శ్రీ స్వామి దర్శనం కూడా అయినది. అంటే ఆయన దయ వలన పండరినాథుడు అనుగ్రహించాడు అనే దృష్టాంతం అతనికి తెలియాలి కదా ఆ సాధువుకి. అందుకని అయితే ఇందులకు విచిత్రమేమిటి అంటే, విద్యాసాగర, ఇన్ని సందర్భాలలోనూ శ్రీ స్వామి అక్కల్కోటలోనే ఉన్నారు. హర హర శంకర, నమామి శంకర, శ్రీ స్వామి సమర్థ, శివ శివ శంకర. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని
శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 38వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం.